మనోహరి, చంబా రూమ్‌లో ఉంటారు. అప్పుడే అంజు అక్కడికి వస్తుంది. "ఏంటంజు ఇలా వచ్చావు?" అని మనోహరి అడుగుతుంటే, "నేను ప్రచండని" అని ప్రచండ వాయిస్‌లో మాట్లాడుతూ ఉంటుంది అంజు. "నాకు ఆకలిగా ఉంది, ఏర్పాటు చేయండి" అని అంజు అలా ప్రచండ వాయిస్‌లో చెప్పడంతో చెంబా, మనోహరి భయపడుతూ కిచెన్‌లోకి వెళ్తారు. ఇంకా అంజు ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. తన ముందు ఒక ప్లేట్‌లో అన్నము, కర్రీస్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఒక 10 రకాల ప్లేట్స్ అట్లా పెట్టి ఉంటారు. ఇంకా చెంబా, మనోహరి చాలా భయపడుతూ చూస్తూ ఉంటే హ్మ్. ప్రచండ మంత్రాలు చదివి అలా అంజు రూపంలోనే ఉంటాడు. మంత్రాలు చదివి మొత్తం అదంతా తనకు వంటలు వాటికవే నోట్లోకి వెళ్ళేలాగా మంత్రం చదివి నోరు తెరుచుకొని ఉంటాడు. ఒక్కొక్కటిగా అన్నీ తన నోటిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడే బాటిల్‌లో వాటర్ తీసుకొని వెళ్దామని రాథోడ్ కిచెన్‌లోకి వస్తూ ఉంటాడు. అలా అంజు తినడం అలా చూసేసి రాథోడ్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. మనోహరి, చంబా కూడా చాలా భయపడుతూ చూస్తూ ఉంటారు. వణికిపోతూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ కూడా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది. మరి అంజు రూపంలో ఉంది ప్రచండ అని బుజ్జమ్మకి తెలుస్తుందా? ఇప్పుడు బుజ్జమ్మ ఎలాంటి ప్రతాపం చూపించబోతోంది? ప్రచండకి బుద్ధి చెప్తుందా? ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.